కానీ రాజకీయ పార్టీలు కానీ అసలు శాస్త్రీయంగా సర్వేలు జరపాలి. అసలు కులగణన అంటే కులగణనని ఎందుకు చేస్తారంటే జనగణన ఏమో కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. ఇట్లనే భారతదేశం వల్ల 2011లో చేశారు. ఆ తర్వాత 2021లో జనగణన చేయాలి. జనగణన చేసినప్పుడు అప్పుడు కూడా వస్తాయి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు అన్ని కులాలు అందులో పరిగణించబడతాయి. కానీ ప్రభుత్వం ఎందుకంటే డిస్క్లోజ్ చేయదు. కేంద్ర ప్రభుత్వం ఎందుకొరకు జనగణన చేస్తుందంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎవరికి ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలనేటువంటిది జనాభా నిష్పత్తి తెలిస్తే వాళ్లకు చేయాల్సినటువంటి పనులు అనేది తెలుసుకోవడానికి తరచు అది రొటీన్గా చేసేటువంటిది. కానీ కుల జనగణన అనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు చేస్తాయంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అంటే అధికారాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటే కులగణన చేసి ఉంటుంది. ఎట్లుంటదంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల పరిస్థితులను ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడానికి కానీ లేదా వెనుకబడినటువంటి కులాలు ఏ కులాలలో ఉన్నా కూడా వారికి ప్రభుత్వం నుంచి ఏ విధంగా సహకారం అందియాలనేటువంటి లక్ష్యంతో అది రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతోటి చేసేటువంటి అవకాశం ఉంది. అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ మనం ఇప్పుడు తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణ విషయం వల్ల కూడా అంటే ఉమ్మడి రాష్ట్రం వల్ల ఇదే 2011లో కూడా ఇదే జరిగింది. కుల జనగణన జరగాలి, తర్వాత ఈ రిజర్వేషన్లు పెంచాలి అనేది అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఈ విధంగానే ఒత్తిళ్లు పెరిగినాయి. ఆ తర్వాత క్రమేణా అందరూ కూడా మళ్ళీ చల్లబడ్డపోయారు. సరే, ఆ విషయానికి పక్క పెడితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. మేము బీసీ కుల జనగణన చేస్తాం, దాని ప్రకారంగా నిష్పత్తి ప్రకారంగా మేము అవకాశాలు అందిస్తాం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించారు. అయితే అది రాహుల్ గాంధీ కూడా అది అధికార పార్టీగా వారు కూడా ప్రకటించారు. అసలు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అడగలే, కుల జనగణన చేయమని ఎవరు అడగలే. ఆ సమస్య ఉత్పన్నం కావడానికి కారణం కూడా ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు కాంగ్రెస్ పార్టీ కుల జనగణన జరిపింది. ఇది ఈ కుల జనగణన జరిపేటప్పుడు స్వయం ప్రతిపత్తిగా లాంటి డెడికేషన్ కమిషన్ను డెడికేషన్ కమిషన్ అంటే ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కుల జనగణన జరిపినప్పుడు ఆర్థిక సామాజిక స్థితిగతులను అంటే ఈ కులాలలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక స్థితిగతులను క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ కులాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు రిజర్వేషన్లకు అర్హులు, ఎవరు రిజర్వేషన్లకు అనర్హులు, తర్వాత అంటే ఈ కమిషన్ కూడా ఏముంటది, సిఫారసు చేసే అధికారమే ఉంటది. ఆ సిఫారసులను అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రిజర్వేషన్ శాతం పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. విద్య గాని, ఉద్యోగం గాని, తర్వాత రాజకీయ ప్రాతినిధ్యంలో గాని. కానీ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే చిత్తశుద్ధితోటి ప్రభుత్వాలు గాని రాజకీయ పార్టీలు ఒక పని చేయొచ్చు. అంటే శాస్త్రీయమైనటువంటి అధ్యయనం చేసి ఆర్థిక స్థితిగతులను సమగ్రంగా సర్వే చేసి ఒక నివేదికను రూపొందించి ఏ కులాలు రిజర్వేషన్లకు, బీసీ కులాలలో ఉన్నటువంటి వాళ్ళు ఏ కులాలకు రిజర్వేషన్లకు అర్హులు, ఏ కులాలు అనర్హులు అని తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ మీరు అన్నది ఏంటంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ కుల జనగణన మీద అనేక అపోహలు వచ్చి తర్వాత వర్గ వైషమ్యాలు వచ్చి తర్వాత ఒక వర్గం ఏమో అంటే బీసీ కులాలకు చెందిన వాళ్ళు మామూలు తప్పుడు లెక్కలతోటి తక్కువ చూపిస్తున్నారని వాళ్ళు అంటే ఎస్సీ జనాభా తగ్గలేదు, ఎస్టీ జనాభా తగ్గలేదు, మైనార్టీ జనాభా కూడా ఇక్కడ తగ్గలేదు, కేవలం బీసీకి వచ్చేసరికి మాత్రమే తగ్గింది. ఇది విమర్శలు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జనాభా అంటే 1% ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, 1.5% అయితే పెరుగుతుంటది. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కుల జనగణన సర్వే తంతు ఏదైతుందో అది నిర్మాణాత్మకంగా ప్రభుత్వం జరపలేకపోయింది. ఎందుకు అంటే సపోజ్ మీరు చూసుకోండి, ఇప్పుడు ముస్లింలు ఉన్నారు. ముస్లింలు ఏంది
ఓసీల కింద వస్తారు. బీసీఈల కూడా వస్తారు, బీసీఈలో కూడా ఉన్నారు వాళ్ళు. ఈల కూడా ఉన్నారు. ఈల వచ్చే వాళ్ళు ఎవరు? కొన్ని కులాలు, దూదే కుల, నూరు భాష, లడ్డా, అంటే వీళ్ళు కూడా ముస్లింలలో ఉన్న వాళ్ళే. కొన్ని కులాలు వస్తాయి, అంటే వాళ్ళను వెనుకబడిన కులాలుగా పరిగణించి ఈల చేర్చారు. అయితే మన జరిగినటువంటి సర్వేలు ఏం జరిగిందంటే, మాకు రేషన్ కార్డు ఎక్కడ పోద్దు, మాకు ఇందిరా మిల్లు ఎక్కడ పోతో, మాకు ఉపాధి హామీ ఎక్కడ దొరకకుండా పోద్దు అని ముస్లింలు కూడా అందరూ ఏం చేశారంటే, మాకు బీసీ 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 అంటే బీసీఈలా ఉంది కదా, అట్లా పెరగాలి కదా బీసీ 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 అంటే ఇప్పుడు కూడా నేను అందుకే చెప్తున్నా, నేను చెప్పబోదు. అయితే బీసీ బీసీ అని రాపిచ్చారు. అయితే రాపిచ్చినప్పుడు బీసీ జనాభా పెరగాలి కదా అనేది ఒక వాదన. పెరిగింది జనాభా వాస్తవంగా బీసీ జనాభా అనేది ముస్లింలను కలుపుకుంటేనే 50.6, 50.1 ఏదైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇంకొకటి మీరు చూడండి, కాపులు ఉన్నారు. కాపులు ఆంధ్రలో ఏంటి? ఓసీలు. తెలంగాణలో 300 కాపులు బీసీలు. కానీ ఓసీలైనటువంటి ఆంధ్రకు చెందినటువంటి కాపులు కూడా మీకు తెలుసు, విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ తర్వాత అనేక జిల్లాల సుమారు 10 లక్షల నుంచి 12 లక్షల మంది కాపులు అక్కడ ఓసీలుగా పరిగణిస్తూ ఇక్కడ బీసీలుగా వచ్చారు. కాబట్టి ఇక్కడ బీసీలుగా నమోదు చేసుకున్నారు. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, బీసీల జనాభా వాళ్ళు అనుకున్నంత 60% లేదు. ఖచ్చితంగా వాళ్ళ జనాభా అసలు ముస్లింలను గానీ ఇటువంటి కాపులను గానీ కలుపుకుంటే 60 దాటుద్ది. వీళ్ళు కలుపుకుంటే ముస్లింలను కలుపుకుంటే 60 దాటుద్ది. అసలు లేదండి. అంటే గతంలో కేసీఆర్ చేసిన సర్వే ప్రకారం చూసుకుంటే కేసీఆర్ చేసినటువంటి 10% ముస్లింస్ మొత్తం మైనారిటీ వర్గాలు ఉన్నారు. ముస్లింలు 9%, 3% మైనార్టీలు, అంటే గతంలో వచ్చినటువంటి సర్వే ప్రకారంగా. తర్వాత ఓసీలు 21.3, 22, 21 నుంచి 23 వరకు ఈ రకంగా ఉన్నాయి. అంటే ఏ విధంగా చూసుకున్నా 50% జనాభా ముస్లింలను కలుపుకుంటేనే 50% వచ్చింది బీసీలకు. అయినా అసలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 1955లో భారతదేశం వల్ల 2399 కులాలు ఉన్నాయని తేల్చడం జరిగింది భారతదేశం వల్ల. అదేవిధంగా 1980 డిసెంబర్ 31లో 3743 కులాలు ఉన్నాయి అని భారతదేశంలో బీసీ కులాలు చెప్తున్నా. అట్లనే మన ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారంటే 60 నుంచి 70 తర్వాత 100, ఈరోజు 130 కులాలుగా బీసీ కులాలుగా పరిగణించబడుతున్నాయి. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కుల జనగణన అనేది ప్రజల్లో ఒక తప్పుడు అభిప్రాయం పోతుంది. అంటే మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు రిజర్వేషన్లు కావాలి, మేము ఇంత జనాభా ఉన్నాం, ఇంత నిష్పత్తి కావాలని. రిజర్వేషన్లు అనేవి విద్యలో కానీ, ఉపాధిలో కానీ, ప్రజాప్రాతినిధ్యం వల్ల కానీ కులాల ప్రకారంగా లేవు రిజర్వేషన్లు. ఒక్క ఎస్సీ ఎస్టీలో మాత్రమే రాజ్యాంగ ప్రకారంగా సంక్రమించినాయి. మిగతా కులాలకు ఏమైనా గానీ వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక వెనుకబాటు మీదనే కల్పించడం జరిగింది. కాబట్టి అదే విధంగా మండల్ కమిషన్ కూడా అదే సిఫారసు చేసింది. ఇంకొకటి, రిజర్వేషన్లను కూడా ఏమన్నారంటే, ప్రతి 20 సంవత్సరాలకు సమీక్షించి ఏ కులాలు అర్హులున్నారో ఉంచి మిగతా కులాలను కొత్తగా చేర్చమనేటువంటి చెప్పింది. కానీ ఇది ఎట్లయిందంటే, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఇవి ప్రజల మధ్య చిచ్చుబెట్టి మా కులం ఇంత, మీ కులం ఇంత అనేటువంటి పోట్లాడుకుని ఓట్ల కొరకు కొంగజపాలు చేసేటువంటి పరిస్థితి, ఇది దురదృష్టకరమని